ఈరోజు సండే అంటే ఫన్ డే. జాబ్ చేసే వాళ్ళకి ఇదొక రోజే ఫ్రీ డే. అందుకే ఖచ్చితంగా ఈరోజు ఎక్కడ దగ్గరికి వెళ్ళాల్సిందే, నా కళ్ళు ఆనందించవలసిందే, మన పర్స్ ఖాళీ అవ్వాల్సిందే. లేదంటే నేను చాలా ఫీల్ అవుతాను. సార్ అంబేద్కర్ గారు, కొంచెం ఇదొక్క రోజైనా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టేలా మమ్మల్ని ఆశీర్వదించండి సార్, లేకపోతే మా పర్సులు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అంటే నేను ఎక్కడికి వచ్చానో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ట్యాంక్ బండ్, ఇది హైదరాబాద్లో ఫేమస్ అయిన ట్యాంక్ బండ్. ఇది ఎందుకు ఫేమస్ మీకు తెలుసా? నాకు కూడా తెలీదు. ఫేమస్ అయ్యారని అందరూ వస్తారు, మరి అందరూ వస్తున్నారని ఫేమస్ అయిందో నాకైతే తెలీదు. మొత్తానికి ఇక్కడ ఉన్నంత ట్రాఫిక్ దగ్గరలో ఎక్కడ ఉండదు. ఇది ఏంటో తెలుసా, నాకు చాలా ఇష్టము. దీంట్లో ఒక్కరోజు వచ్చే కరెంట్ బిల్తో మనం 1 year బతకొచ్చు. అస్సలు కిర్రాకుంటే దీన్ని చూస్తేనే. అస్సలు ఒకప్పుడు కోటలు రాజులు ఉండే భవనాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ మేబీ దీన్ని చూస్తే ఇలాగే ఉండొచ్చేమో అనిపిస్తుంది. దీన్ని కట్టడానికి ఎన్ని రోజులు పట్టిందో, అసలు ఎంత అయిందో నాకైతే అస్సలు తెలియదు, కానీ చూస్తే కిర్రాక్ అనిపిస్తుంది. ఒక్క రోజైనా అందులోకి వెళ్ళాలి, లేదా మొత్తం కొని పడేయాలని ఆశ. అది కొనడానికైతే డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ ఆశకి ఏం ఖర్చు అవ్వదు కదా. ఆశకి ఏం తప్పు లేదులే. మొత్తానికి ఏం చేయలేం, చూడడం తప్ప. దీని పేరేంటో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకోటి చూపిస్తాను మీకు. ఇది ఎందుకు కట్టారు, దేనికి కట్టారు, అసలు ఇక్కడ ఎందుకు ఉందో నాకు తెలియదు, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యం, ఇక్కడ ట్యాంక్ బండ్లో గ్రిల్ చికెన్ సూపర్ ఉంటుంది. దీనికోసమే నేను అంత దూరం నుంచి వచ్చా. కాకపోతే విజయవాడలో తిరుపతిలో ఇంత పెద్ద లైన్ ఉంటుంది తెలుసు దర్శనానికి, అంతకన్నా ఎక్కువ పెద్ద లైన్ ఉంటుంది. ఆ చికెన్ కోసం అంత లైన్ కాసి మొత్తానికి నా చికెన్ అయితే సంపాదించేశాను. సూపర్ ఉంది, స్మెల్లే అదిరిపోతుంది. మొత్తానికి ఒక ప్లేట్ 100 రూపీస్ తినేసా. దీనికన్నా వింత ఏంటో చెప్పనా, కట్ చేసి నూనెలో వేసి వేపించినందుకు దీనికి 70 రూపాయలు. కేజీ వస్తాయి బంగాళదుంపలు. ఎందుకు వేస్ట్ చేశాను అర్థం కాదు మనీని.